సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జనవరి 9 నుంచి సంక్రాంతికి వచ్చే వాహనాలకు టోల్ వసూలు చేయొద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలు, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలకు టోల్ వసూలు చేయొద్దని కోరారు. జనవరి 9 నుండి 14 వరకు హైదరాబాద్ నుండి విజయవాడకు ఎలాంటి టోల్ వసూలు చేయకుండా వాహనాలను వెళ్లనివ్వాలని కోరారు. అలాగే వచ్చే నెల 16 నుండి 18 వరకు విజయవాడ నుండి హైదరాబాద్కు వచ్చే వెహికల్స్ కి టోల్ కలెక్ట్ చేయొద్దన్నారు. ఇక పండుగ సమయంలో పంతంగి, కోర్లపహాడ్, చిలకల్లు టోల్ గేట్ దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుందని, దీనివల్ల ప్రయాణాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జనవరి 9 నుంచి సంక్రాంతికి వచ్చే వాహనాలకు టోల్ వసూలు చేయొద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలు, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలకు టోల్ వసూలు చేయొద్దని కోరారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుండి విజయవాడకు ఎలాంటి టోల్ వసూలు చేయకుండా వాహనాలను వెళ్లనివ్వాలని కోరారు. అలాగే వచ్చే నెల 16 నుండి 18 వరకు విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే వెహికల్స్ కి టోల్ కలెక్ట్ చేయవద్దన్నారు. ఇక పండుగ సమయంలో పంతంగి, కోర్లపహాడ్, చిలకల్లు టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుందని, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.